ఒక విచిత్రమైనటువంటి వార్త చూసి ఆశ్చర్యపోయా. ఏంది మనం ఆహ్, రాజ్యాంగం మర్చిపోయామా? లేకపోతే గనక కోర్టులు మర్చిపోయామా? అన్నీ మర్చిపోయామా? అన్నటువంటి. ఈ వార్త ఏంటంటే ద్వేషంతో క్రైస్తవులకు కులం సర్టిఫికేట్ ఇవ్వని ఎంఆర్ఓలు అట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, మండల రెవెన్యూ ఆఫీసర్స్ క్రైస్తవులుగా మారిన వారికి కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నారని జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోపిగంటి ఆవేదన వ్యక్తం చేశారట. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారట. 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారు క్రైస్తవులుగా సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తే బీసీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారు చర్చికి వెళ్తున్నప్పటికీ క్రైస్తవులుగా సెల్ఫ్ డిక్లరేషన్ చేయకపోతే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వాలని, చర్చికి వెళ్ళినంత మాత్రం క్రైస్తవులు అయిపోయినట్టు కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేస్తేనే ఆయన గుర్తు చేశారు. షెడ్యూల్ కులం వారు కాకుండా మిగతా ఏ కులం ఎస్సీ ఎస్టీ ఓసీ వారైనా క్రైస్తవులుగా నమోదు చేసుకున్నప్పటికీ వాళ్ళ కులం సర్టిఫికేట్ మారదు. కొంతమంది మండల రెవెన్యూ అధికారులు అవగాహన లేక కొంతమంది క్రైస్తవుల మీద ద్వేషంతో కులం సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇది విద్యార్థులు అడ్మిషన్ స్కాలర్షిప్లకు అప్లై చేసుకునే సమయం కనుక పేదల ఇబ్బందులకు గురి కాకుండా ఉండేది. కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులకి లెటర్ రాయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ని కోరినట్టు మోసిగంటిగా తెలిపారు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్, కోర్టు తీర్పులు జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ వెబ్సైట్లో పెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతకీ నువ్వు క్రైస్తవ బిలీవర్, గుడ్, తప్పులేదు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? మత రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీలకే. మతం మారిన తర్వాత ఎలా వర్తిస్తుంది? అది ఇవ్వకూడదనినే నిబంధన. ఇస్తే దాని మీద చట్టపరమైన చర్య ఉంటుంది. అదే కదా ఇక్కడ అసలు పాయింట్.